ఇక్కడ నిన్నటి ప్రాబ్లం చూసుకున్నట్లయితే రోహిత్ స్టార్టెడ్ బిజినెస్ విత్ ₹75,000 and after some months Simran joined him with ₹60,000. If the profit at the end of the year is divided in the ratio 3:1, then after how many months did Simran joins Rohit అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రోహిత్ సిమ్రాన్ ఇద్దరు బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. సో రోహిత్ ఏం చేశాడు, 75,000 ఇన్వెస్ట్ చేశాడు. ఎప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు టోటల్ 1 year ఇన్వెస్ట్ చేశాడు. 1 year అంటే 12 months ఇన్వెస్ట్ చేశాడు. అయితే సిమ్రాన్ వచ్చేసి 60,000 ఇన్వెస్ట్ చేసింది. అయితే రోహిత్ కన్నా కొన్ని నెలల తర్వాత జాయిన్ అయింది. సో రోహిత్తో కలిపి సమ్ ఎక్స్ మంత్స్ ట్రావెల్ చేసింది బిజినెస్లో అనుకుంటే, వాళ్ళ రేషియో ఆఫ్ ప్రాఫిట్ ఏమని ఇచ్చాడు, 3/1 ఇచ్చాడు. దట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ నెంబర్ ఆఫ్ మంత్స్ బై సిమ్రాన్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ఎక్స్ మంత్స్ ఇద్దరు కలిపి ఉన్నారనమాట. సో ఇప్పుడు 3 zeros క్యాన్సిల్, 6 10s 6 2s 2 1s 2 5s 5 1s 5 15s 3 1s 3 5s. సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 5 అనేది వచ్చింది మనకి. అయితే x అనేది ఏంటి, టోటల్ సిమ్రాన్ రోహిత్తో కలిపి ఎక్స్ మంత్స్ ట్రావెల్ చేసింది అంటే 5 months. ఎన్ని నెలల తర్వాత జాయిన్ అయిందంటే 7 months సిమ్రాన్ జాయిన్డ్ విత్ రోహిత్ ఆఫ్టర్ 7 months అంటే 12 - 5 7 months. సో 7 months తర్వాత సిమ్రాన్ రోహిత్తో కలిపి బిజినెస్ స్టార్ట్ చేసింది అనమాట. సో ఆన్సర్ అనేది ఇక్కడ 7 వస్తుంది. సో ఇక్కడ వాటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఇన్ ఎ బ్యాగ్ దేర్ ఆర్ 3 types of coins, 1 rupee, 50 paise and 25 paise. In the ratio 3:8:20. Their total value is ₹372. The total number of coins is అన్నాడు అనమాట. సో ఈ క్వశ్చన్ అనేది సాల్వ్ చేసి ఆన్సర్ అనేది నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రేపటి వీడియోలో దీన్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను.